ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 26th ఎపిసోడ్. గవర్నమెంట్ జాబ్ కోసం సాగర్ పంతం. రైస్ మిల్కి బాయ్ బాయ్. రామరాజు గుండె ఆగిపోద్దేమో. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డలా బావిలో కప్పల పెరిగిన రామరాజు కొడుకులు ధీరజ్ సాగర్లు పెళ్ళాలు వచ్చిన తర్వాత మారారు. తన తండ్రి చెప్పినట్టే వింటే రైస్ మిల్లులో జీవితాంతం మూటలు మోసుకుంటూనే ఉండిపోవాలని ఎట్టకేలకు కళ్ళు తెరుచుకున్నారు. ఇన్నాళ్ళు రైస్ మిల్లులో పనిచేస్తూ రామరాజుతో నానా మాటలు పడ్డ సాగర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. నీటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఆర్థికపరమైన ఇబ్బందులతో ధీరజ్కి మరింత భారం కాకూడదని అనుకున్న ప్రేమ తన చదువుని ఆపివేయాలని అనుకోవడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, నీకు ఆర్థిక ఇబ్బందులు ఏంటే? ఒకప్పుడు నువ్వే మా అందరికీ లక్షల్లో ఫీజులు కట్టి సాయం చేశావు. ఇప్పుడు నీకు డబ్బులకు లోటు రావడం ఏంటే? మీరు కోటీశ్వరులైతేనో మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది ప్రేమ స్నేహితురాలు. దాంతో ప్రేమ అన్నిటికీ ఆశపడితే సరిపోదు కదే, మనదని రాసిపెట్టి ఉండాలి కదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. ఆ మాటల్ని ధీరజ్ వింటాడు. ప్రేమకి చదువు అంటే ఇష్టం ఉన్నా కూడా తనకి భారం కాకూడదని చదువు ఆపేస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటాడు ధీరజ్. ఆమె కన్నీళ్ళని గమనిస్తాడు. నా జీవితం గురించి చాలా కలలు కన్నాను, కానీ నా లైఫ్ మొత్తం తలకిందలైపోయింది. నా కలలన్నీ కన్నీళ్లుగా మారిపోయాయి. ఆ దేవుడు నా జీవితంలోకి ఎందుకు ఇలాంటి ఊహించని పరిస్థితులు తీసుకొచ్చాడో నాకు అర్థం కావడం లేదు. నా ఆశయాలు సమాధి అయిపోయాయి. నా జీవితమే రాజీ అయిపోయింది. నా కలల్ని ఆశల్ని చంపేసుకొని ప్రాణం ఉన్న జీవోత్సవంలా బ్రతకడం తప్పితే నాకంటూ జీవితమే లేకుండా పోయింది అంటూ ప్రేమ అనుకున్న మాటల్ని వింటాడు ధీరజ్. ప్రేమ కన్నీళ్లను చూసి ధీరజ్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ప్రేమ బాధను తీర్చేందుకు సిద్ధమవుతాడు. సైకిల్పై వెళ్తూ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనని నమ్మి వచ్చిన ప్రేమ కోసం ఏదైనా చెయ్యాలని అనుకుంటాడు. ఇంతలో నడిపోడు సాగర్ కూడా నర్మదామె తండ్రి అన్న మాటలకు బాగా హర్ట్ అయి అదే ప్లేస్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అయ్యి ఉండి రైస్ మిల్లులో పనిచేసేవాడిని పెళ్లి చేసుకున్నానని బాధ మా నాన్నని కుదురుగా ఉండనీయడం లేదు. నా భర్త చేస్తున్న పని గురించి నేను ఎలా గర్వంగా చెప్పుకోగలను అంటూ నర్మద అడిగిన ప్రశ్నని తలుచుకుని బాధపడతాడు సాగర్. ఇక అటు తమ్ముడు ఇటు అన్నయ్య వాళ్ళ బాధల్ని తలుచుకుంటూ ఒకరినొకరు చూసుకుంటారు. రే చిన్నోడా, నువ్వు ఇక్కడున్నావేంట్రా అని సాగర్ అంటే, మరి నీ సంగతి ఏంటి, ఇక్కడున్నావు, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ధీరజ్. నేను ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసురా అని అడుగుతాడు సాగర్. రే అన్నయ్య, నీ గురించి నాకు తెలియదా? నీకు రైస్ మిల్లులో వదిలేసి రావాలంటే భయం, అలాంటిది ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావంటే ఏదో బాధపడుతున్నట్టే కదరా, విషయం ఏంటో చెప్పు అని అంటాడు ధీరజ్. దాంతో సాగర్ నిన్న నర్మద వాళ్ళ బర్త్డే అంటూ అక్కడ తనకు జరిగిన అవమానం మొత్తాన్ని చెప్తాడు. నర్మద అంత ప్రేమగా ఇచ్చిన వాచిని విసిరి కొట్టాడురా, దారుణంగా అవమానించారని చెప్పి బాధపడతాడు సాగర్. దాంతో ధీరజ్ విసిరి కొట్టగా వావ్ అద్భుతం అమోఘం అని అంటాడా ఏంటి? అసలు నీకు బుర్రా బుద్ధి ఉందారా? నాన్న ఎంత కోపంలో ఉన్నారో తెలిసి కూడా ఇలాంటి ఎక్స్ట్రాలు ఎందుకు అని అంటాడు. నర్మద హ్యాపీగా ఉంటుంది కదా అని తీసుకుని వెళ్ళారా అని సాగర్ అంటే, వదిన మన ఇంట్లో హ్యాపీగానే ఉంది కదా, కూతురు విషయంలో ఒక తండ్రిగా అంతకంటే ఆయనకి ఇంకేం కావాలి, అసలు ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతాడు ధీరజ్. వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రా, మీ అల్లుడు ఏం చేస్తున్నాడంటే రైస్ మిల్లులో పని చేస్తున్నాడని చెప్పుకోవడం వాళ్ళకి అవమానంగా ఉందంట. పాపం నర్మద నాన్నకి మధ్య నగిలిపోతుంది. నర్మద అలా బాధపడుతుంటే కంటతడి పెట్టుకుంటుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. తనని ఓదార్చుతూ నేను ఏడ్చేశానురా అని అంటాడు సాగర్. ఆ మాటతో ధీరజ్, వదిన వాళ్ళ నాన్న కోపంలో అర్థం ఉంది, కొన్ని రోజులు పోతే ఆయన కోపంతో పాటు పరిస్థితులు సద్దుమణుగుతాయి అని అంటాడు. లేదురా చిన్నోడా, మా మామయ్యకి మాపై ఉన్న కోపం పోవాలన్నా నన్ను అల్లుడుగా స్వీకరించాలన్నా ఒకటే మార్గం, నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని అంటాడు సాగర్. ఆ మాటతో ధీరజ్, అన్నయ్య అది అంత ఈజీ కాదురా, అది మార్కెట్లో దొరికే చాక్లెట్ కాదురా టక్కుమని తెచ్చేసుకోవడానికి అని అంటాడు. నేను డిగ్రీ చదివానురా, నేను తలుచుకుంటే గవర్నమెంట్ సాధించిన పెద్ద విషయం కాదు అని అంటాడు సాగర్.
నీ తెలివికి కాస్త కష్టమే కానీ వదిన సపోర్ట్ ఉంటే సాధించగలవు. కానీ నాన్నకి అండగా ఎప్పటికీ రైస్ మిల్లులో ఉంటానని అన్నావు కదరా! మరి అదెలా అని అడుగుతాడు ధీరజ్. నేను ఎప్పటికీ రైస్ మిల్లులోనే ఉంటా. మా మామ నన్ను రైస్ మిల్లులో పనోడిగానే చూస్తాడు తప్పితే అల్లుడుగా కాదు. కాబట్టి నేను కష్టపడి చదివి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాను. మామ మన ఇంటికి వచ్చి సాగర్ నా అల్లుడు అనేట్టుగా చేస్తాను అని అంటాడు సాగర్. సూపర్రా అన్నయ్య! నువ్వు ఇంత పట్టుదలగా ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఇంతకీ ఈ విషయం వదినికి చెప్పావా అని అడుగుతాడు ధీరజ్. లేదురా, ఫస్ట్ నీకే చెప్తున్నా. నేను జాబ్ కొట్టాకే చెప్తా. నువ్వు ఈ విషయం ఎవరితోనూ చెప్పకు అని అంటాడు సాగర్. కలలో కూడా నా నోటి నుంచి బయటకు రాదు. నేను కూడా నీకు రహస్యం చెప్తాను. అది ఎవరికి చెప్పకు అని అంటాడు ధీరజ్. ప్రాణం పోయినా చెప్పను అని మాట ఇస్తాడు సాగర్. దాంతో ధీరజ్ ప్రేమ ఇక్కడ బిజినెస్ స్కూల్లో చదివి తర్వాత లండన్ వెళ్ళి చదువుకోవాలనేది తన డ్రీమ్. కానీ నా కారణంగా ఆమె కళ చెదిరిపోకూడదు. నేను చేసే ఈ డెలివరీ బాయ్ ఉద్యోగంతో ప్రేమను చదివించలేను. అందుకే పగలంతా డెలివరీ బాయ్గా చేస్తున్నా. నైట్ టైం డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నాను రా అని అంటాడు ధీరజ్. ఆ మాటతో సాగర్, రే నీకేమైనా పిచ్చి పట్టిందా? పగలు రాత్రి పనిచేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలిరా అని అంటాడు. నాకంటే ప్రేమ ఆశయాన్ని గెలిపించడమే ముఖ్యమన్నయ్య. నా వల్ల తన కలలు చెదిరిపోకూడదు. ప్రేమకు బాధపడే పరిస్థితి రాకూడదు. నేను కష్టపడాల్సిందే అని అంటాడు ధీరజ్. ఆ మాట విని సాగర్, రే చిన్నోడా, నీలో ఎంత మార్పు వచ్చిందిరా! నువ్వు ఖచ్చితంగా ప్రేమ కళని గెలిపిస్తావు అని నమ్మకం నాకుంది. మన రహస్యాలు మన ఇద్దరికి తప్ప మూడో కంటికి తెలియకూడదు అంటూ ఒకరి దగ్గర ఒకరు మాట తీసుకుంటారు సాగర్ ధీరజులు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతున్న నర్మదని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు సాగర్. భోజనం చేశావా అని అడుగుతాడు. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను? అయినా నాకు ఆకలిగా లేదు. నీకు వడ్డిస్తా పద అని అంటుంది. అటు ధీరజ్ కూడా తన చదువు ముందుకు సాగటం లేదని దిగులుగా ఉన్న ప్రేమను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కొంపలో ఉన్న జంటలన్నీ కౌగిలించుకునే కార్యక్రమానికి తెరతీశారు. అయితే నేటి ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఏంటంటే ఊరిలో దొంగలు శ్రీవల్లి కుంపముంచారు. అదేంటో ఈ కథనంలో చూసేయండి.